ఈ సమయాభావం ఉంటుంది. అంటే తెల్లవారుజాము 4 గంటలకు వెళ్ళటమో, లేకపోతే ఈ డ్యూటీల వల్లనో, ఈ పని ఒత్తిడి వల్లనో, ఆదరాబాదరాగా వెళ్ళేటటువంటి ఈ పోటీ ప్రపంచం వల్లనో, దేని కారణం చేతనైనా సరే మొత్తానికి మనకి ఇదంతా చేసే సమయం లేదు అనుకొని అసలు దండం పెట్టేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు కొందరు. అట్లా కాకుండా అగ్గిపుల్లతో అయినా సరే వెలిగించవచ్చు. అయితే ప్రత్యేకంగా దీన్ని ఎందుకు చెప్పారు ఈ విధంగా నియమము అని అంటే కనుక మన పెద్దవాళ్ళు చేసే పద్ధతి ఇది, ఈ ప్రకారంగా చేయండి అని చెప్పడంలో ఉన్న ఆంతర్యం ఇది. మనం కుదిరితే ఆ విధంగా చేయటం, కుదరని పక్షంలో మనం ఈ విధంగా అయినా కూడా చేసుకోవచ్చు నిరాక్షేపణగా. ఒక్క విషయాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడైనా కానీ మనం దీపారాధన చేస్తే అది షోడశోపచారం కానీ పంచోపచారాలు, మనకి ఈ ఉపచారాలు ఏమీ కూడా మాకు కుదరవండి, 2 పుష్పాలు పెడతాము, దీపారాధన చేస్తాము, ఒక్క నమస్కారం చేసేసి వెళ్ళిపోతాము అంటూ ఉంటారు కొందరి దగ్గర వింటూ ఉంటాం. అయితే